నా పేరు సుభాష్ చంద్ర. నేను నెల్లూరు 1 బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో చదివాను 10th క్లాస్. ఇప్పుడు ఇంత మంచి మార్క్స్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ ఆశీస్సులు ఉన్నాయి నాకు. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీ చైతన్య స్కూల్ నెల్లూరు 1 బ్రాంచ్ ఫ్యాకల్టీ మొత్తం నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రిన్సిపల్ మేడం కానీ, డీన్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ, టీచర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరూ నన్ను సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి వీళ్ళు పెట్టిన రివిజన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ మొత్తం 3 phases-గా విభజించి మాకు హాఫ్ సిలబస్ ఫస్ట్ 2 phases-లో కంప్లీట్ చేస్తారు. 3rd phase-లో మొత్తం ఒకసారి రివిజన్ చేసి ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ప్రాక్టీస్ చాలా బాగా వచ్చేట్టు చేశారు. దానివల్లే నేను ఎగ్జామ్స్లో అసలు భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా రాసి ఇంత గొప్ప రిజల్ట్ సాధించగలిగాను. థ్యాంక్ యూ. నా పేరు సనా సిమ్రాన్. నాకు 593 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా స్కూల్లో 3 phases పెడతారు. ఫస్ట్ 2 phases-లో హాఫ్ సిలబస్ ఎగ్జామ్స్ పెట్టి కవర్ చేస్తారు. దాని తర్వాత phase 3లో అంతా రివైజ్ చేస్తారు. మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టి ఫన్ వర్క్స్ అని మాకు చాలా హెల్ప్ అయ్యేలా బిట్స్ అన్ని కవర్ అయ్యేలా చేస్తారు. సో థ్యాంక్ యూ. నా పేరు భానుతు నక్షత్ర. నేను శ్రీ చైతన్యలో చదువుతున్నాను. నాకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో 591 వచ్చింది. దీనికి కారణం నేను నమ్ముకున్న నా దేవుడు, ఇంకా నా పేరెంట్స్, వారితో పాటు శ్రీ చైతన్య సంస్థ కూడా, ఇందులో ఉన్న టీచర్స్ అందరూ నాకు బాగా సహాయం చేశారు. ఇక్కడ పెట్టిన రివిజన్ ప్రోగ్రామ్ అన్ని సిస్టమ్ మొత్తం బాగుంది. దానివల్ల నేను రివిజన్ బాగా చేయగలిగాను. phases 3 types చేసి ఇంకా స్టడీ అవర్స్ పెట్టి ఇలా ఓటీస్ కండక్ట్ చేసి అలా బాగా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. నేను ఇప్పుడు ప్రెసెంట్ నెల్లూరు బ్రాంచ్ శ్రీ చైతన్యలో చదువుతున్నాను. నాకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 591 మార్క్స్ వచ్చాయి. నేను ఇంత మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మా పేరెంట్స్ అలాగే ఈ శ్రీ చైతన్య స్కూల్ పెట్టిన సెషన్ వైజ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అయింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అప్పుడు ఏ ప్రెజర్ లేకుండా, ఏ టెన్షన్ పడకుండా వీళ్ళు సిలబస్ని 3 phases-గా డివైడ్ చేసి సెషన్స్ పెట్టి మాకు చాలా హెల్ప్ చేశారు. నా పేరు గోపిలాస్య. నాకు 591 మార్క్స్ వచ్చాయి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో. దీనికి కారణమైన అందరూ నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. అండ్ మెయిన్లీ శ్రీ చైతన్య బ్రాంచ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. టీచర్స్ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేస్తారు. అండ్ ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. ఓటీస్, ఫన్ వర్క్స్, క్వశ్చన్స్ ఇలా అన్నీ ఇచ్చి మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ, సివి మణికంఠ. నేను నెల్లూరు 1 బ్రాంచ్లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసుకొని 590 మార్క్స్ స్కోర్ చేశాను. దీనికి కారణం మా దేవుడి కృప, ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇంకా మా తల్లిదండ్రులు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ స్కూల్ ప్రోగ్రామ్ ఇంకా ఫ్యాకల్టీ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ స్కూల్ ప్రోగ్రామ్ మాకు ఆ సిలబస్ని 3 phases-లో డివైడ్ చేసి మాకు స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్ జరిగేలాగా వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈ 3 phases వల్ల మాకు ధైర్యం పెరిగి ఎగ్జామ్స్ రాసేటప్పుడు భయం లేకుండా, చేతుల్లో వణుకు రాకుండా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. దీనివల్ల మేము చాలా బాగా అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ సాధించగలిగాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కల్పన. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు IPL బ్రాంచ్లో నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను. గత 8 ఏళ్ళుగా నేను శ్రీ చైతన్య సంస్థలో పనిచేస్తున్నాను. సో ఇప్పటి వరకు శ్రీ చైతన్య ఇది మొదటి బ్రాంచ్ 2010లో ఇక్కడ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 బ్రాంచులు ఇలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా SSC బోర్డ్ ఎగ్జామినేషన్లో టాప్ మార్క్స్ అనేవి శ్రీ చైతన్య మాత్రమే కైవసం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా దాటుకొని 590 పైన అని కాకుండా 598 స్టేట్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది ఈ 2024 SSC బోర్డ్ ఎగ్జామినేషన్లో. ఇది నిజంగానే చాలా గర్వపడాల్సిన విషయం. అండ్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా మేనేజ్మెంట్ ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దాన్ని ఒక కోఆర్డినేటర్స్ అనే వాళ్ళని పెట్టి
మనకి మన దగ్గరికి పంపించి యాజ్ ఎ బ్రిడ్జ్ గా వాళ్ళని పెట్టి మన దగ్గరికి పంపించారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని అందించి ఇలాంటి మంచి రిజల్ట్ ని మాకు అందించినటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కి అండ్ దాన్ని మా దగ్గరికి చేర్చి చాలా ఎఫర్ట్స్ పెట్టి అకాడమిక్ ఒక టీమ్ ని క్రియేట్ చేసిన సతీష్ సార్ కి అండ్ ఇక్కడ లోకల్ కోఆర్డినేటర్స్ ఎంతో శ్రమ పడతారండి. రోజు బ్రాంచెస్ కి ప్రతి బ్రాంచ్ కి వెళ్ళి విజిట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఉన్నారని పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ టీచర్స్ లో లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ కి భాషా సార్ అండ్ నాగరాజ్ సార్ కి, అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ఎంత దూరంలో ఉన్నా కానీ మాకంటూ ఇక్కడ లోకల్ కండిషన్స్ కి సపోర్టివ్ గా ఎటువైపు నుంచి ఏదొచ్చినా కూడా మాకంటూ ఒక అండగా నిలబడుతూ మాకు ఇద్దరు ఏజీఎంస్ కొండారెడ్డి గారు అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారండి. వాళ్ళు ఉన్నంత కాలం మేము ఇలాగే చాలా సాఫీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంకా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది మాలో ఉంది. అండ్ ముఖ్యంగా మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ నెల్లూరు 1 బ్రాంచ్ లో ఉన్న హై స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రమ పడ్డారండి. ఎంత శ్రమ పడ్డారంటే స్టడీ అవర్స్ దగ్గర నుంచి ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్ అండ్ సెషన్స్ స్టడీ అవర్ ఏ టైం వరకు ఉన్నా కూడా ఎంతో సపోర్టివ్ గా నో చెప్పకుండా ఎవరు కూడా ఏ టైం అయినా మనం ఎలా ప్రోగ్రామ్ చెప్పామో అలాగే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా దాన్ని మా స్టాఫ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నారో దాన్ని అంత ఎఫెక్టివ్ గా రన్ చేయడానికి మాకు అకాడమిక్ డీన్ అండ్ సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రమేష్ సార్ అండ్ ఆంజనేయులు సార్ ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ తోనే మేము ఇది సాధించగలిగామండి. అండ్ ముఖ్యంగా మా పిల్లలు కూడా మేము చెప్పిన ప్రోగ్రామ్ ని ఎటువంటి డీవియేషన్స్ లేకుండా పాటించారు. దానికి మాకు చాలా సపోర్ట్ గా పేరెంట్స్ అందరు నిలబడ్డారని చెప్పుకోవాలి. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేము ఏది కూడా చేయలేమండి. మేము ఎంత డిజైన్ చేసినా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ప్రోగ్రామ్ ని మేము 100% సక్సెస్ఫుల్ గా రన్ చేయలేము. సో వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ చేసేవాడిని. నేను యాక్చువల్గా మా పిల్లలు ముగ్గురు, నాకు అబ్బాయిలు ముగ్గురు ఫస్ట్ నుంచి కూడా శ్రీ చైతన్య స్కూల్స్లో చదివేవాళ్ళు. నేను ఇంతకుముందు ఇక్కడ నెల్లూరులో వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వైజాగ్లో శ్రీ చైతన్య, అక్కడి నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గుంటూరులో శ్రీ చైతన్య, అక్కడి నుంచి మా అబ్బాయి గోశాలలో లాంగ్ టర్మ్ తీసుకుని మా పెద్ద అబ్బాయి మెడిసిన్ సీట్ ఫ్రీ సీట్ ఇక్కడ నెల్లూరులో సాధించాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచేసి నేను విజయవాడలో రూమ్ తీసుకొని నేను రూమ్ తీసుకుని వీళ్ళని చదివిస్తున్నాను. కానీ ఈ స్కూల్లో మాత్రము బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే బిగినింగ్లోనే అంటే 10th క్లాస్ బిగినింగ్లో ఇక్కడ టీం అందరు కలిసి ఆ రోజు ఏమన్నారంటే మీ అబ్బాయి సుభాష్కి 598 మార్క్స్ రావాలి అని అన్నారు. నేను ఆ రోజు అనుకున్నది ఎట్లా చాలా కష్టం కదా అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కష్టపడ్డారు. ఇవన్నిటికీ మనం ఎంత కష్టపడ్డా భగవంతుడి దయ ఒకటి ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు కూడా భగవంతుడి దయ నా మీద ఉందనుకుంటున్నాను. పైగా వచ్చి మా పేరెంట్స్ ఎప్పుడు అంటే వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి మా పిల్లల మీద. అందుకని